నమస్తే మా భవ్య యాంటిక్ ఏన్షియన్స్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం భారతదేశపు ప్రాచీన చరిత్రలో ఒక పవిత్రమైన కళగా ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన ఏనుగు దంతాల శిల్పకళ గురించి శాంతంగా తెలుసుకుందాం. ఏనుగు దంతాల చెక్కడం అనేది నిన్నటి విషయం కాదు. ఇది సుమారు 4000 నుండి 5000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ప్రారంభమైంది. ఈ కళకు మూలాలు మన సింధు లోయ నాగరికత కాలానికి చేరి ఉంటాయనేది విద్వాంసుల అభిప్రాయం. మోహెంజోదారో, హరప్పా వంటి ప్రాచీన ప్రాంతాలలో ఏనుగు దంతాలతో చేసిన విగ్రహాలు, పూదండలు, ఆభరణాల అవశేషాలు పురావస్తు తవ్వకాల్లో లభించాయి. ఇప్పటి కాలంలో ఐవరీ కార్వింగ్ అంటే ఎవరికీ తెలియదు. ఐవరీ కార్వింగ్ యాంటీ ఏనుగు దంతాలతో వస్తువులను తయారు చేసే కళ. ఒకప్పుడు మన భారతదేశంలో ఏనుగు దంతాలతో చేసిన విగ్రహాలు, అలంకరణ వస్తువులు, రాజమహళ్ల అలంకారాలు ఎంతో ఘనంగా వెలిగి ఉంటాయి. గణపతి విగ్రహాలు, రాజభవనాలలో సింహాసనాలు, పురాతన వాస్తు అలంకరణలు అన్నీ ఏనుగు దంతంతో అద్భుతంగా చెక్కబడేవి. అదే కాలంలో మన భారతదేశంలో ఏనుగు కేవలం ఒక జంతువే కాదు, ఒక పవిత్రమైన దేవతా స్వరూపమే. గజాననుడైన శ్రీ గణపతి దేవుడు ఏనుగు ముఖంతో విజ్ఞానానికి, విఘ్ననాశనానికి ప్రతీకగా వెలసాడు. అందుకే ఏనుగు దంతంతో చేసిన గణపతి విగ్రహాలు, దేవతామూర్తులు, పవిత్ర చిహ్నాలు అత్యంత విశేష ప్రాముఖ్యతను పొందాయి. కాలక్రమేణా ఈ శిల్పకళ గుప్తుల కాలం, చోళుల కాలం, విజయనగర సామ్రాజ్యం వరకు అద్భుతంగా వికసించింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రదేశం, ఒడిశా, రాజస్థాన్ వంటి ప్రాంతాలు ఈ కళకు ముఖ్య కేంద్రాలుగా నిలిచాయి. ఏనుగు దంతాలతో చేసిన దైవ విగ్రహాలను భక్తితో ప్రతిష్ఠించేవారు. ఈ ఏనుగు దంతాల శిల్పకళ కేవలం ఒక అలంకార కళ మాత్రమే కాదు, అది నాటి సమాజం యొక్క సంస్కృతి, మత విశ్వాసాలు, కళాత్మక ప్రతిభకు ఒక సజీవ సాక్ష్యం. ప్రతి చిన్న చెక్కులో ఒక కథ ఉంది, ప్రతి విగ్రహంలో ఒక ఆత్మ ఉంది, ప్రతి కళాఖండంలో ఒక యుగపు చరిత్ర దాగి ఉంది. అయితే కాలం మారింది, మనుషుల లోభం పెరిగింది. ఏనుగుల సంరక్షణ కోసం ఈ ఏనుగు దంతాల వినియోగంపై చట్టబద్ధంగా నిషేధం విధించబడింది. ఏనుగు దంతం కోసం వేల ఏనుగులను హతమార్చడం మొదలైంది. ఏనుగుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. అప్పుడు భారత ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆపై 1986లో ఏనుగు దంతాల వాణిజ్యంపై పూర్తి నిషేధం విధించింది. 1991లో ఈ నిషేధాన్ని మరింత కఠినతరం చేసింది. అప్పటినుంచి భారతదేశంలో ఏనుగు దంతాలతో కొత్తగా చెక్కడం, అమ్మకం, కొనుగోలు అన్నీ చట్టవిరుద్ధమయ్యాయి. అది ఒక కళకు ముగింపు లాంటిదే. ఇవోరీ కార్వింగ్ భారతదేశంలో చాలా పురాతనమైన కళ. ఇది సింధు నాగరికత కాలం నాటిది. ఇవి ఈ కళ యొక్క పురాతన చరిత్రను చాటుతున్నాయి. భారతదేశంలో ఇవోరీ కార్వింగ్ యొక్క కొన్ని ముఖ్యమైనవి మనం ఇప్పటి చూడగలిగినవి. సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాద్లోని ఈ మ్యూజియంలో టిప్పు సుల్తాన్కు బహుకరించిన ఏనుగు దంతాలతో చేసిన కుర్చీ ఉంది. బిర్లా సైన్స్ సెంటర్, ఇక్కడ 11 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి స్టెగోడాన్ ఏనుగుల జాతికి చెందిన దంతాలు ఉన్నాయి. ఇవోరీ కార్వింగ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాని అతి సూక్ష్మమైన వివరాలు మరియు కళాత్మక నైపుణ్యం. ఇవోరీ యొక్క మృదువైన ఉపరితలం అతి సూక్ష్మమైన చెక్కడాలకు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు లేస్ లైట్ ప్యాటర్న్స్ లేదా మినియేచర్ శిల్పాలు. ఇవోరీ యొక్క వెచ్చని, క్రీమీ రంగు మరియు ప్రకృతి సహజమైన గీతలు ప్రతి ముక్కను ప్రత్యేకంగా చేస్తాయి. చాలా సంస్కృతులలో ఇవోరీ పవిత్రత, బలం మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఇవోరీ కార్వింగ్ తరతరాలుగా వారసత్వంగా వస్తున్న కళ, సాంప్రదాయిక పద్ధతులను కాపాడుతోంది. కళాకారులు అలంకారాల నుండి విస్తారమైన శిల్పాల వరకు ప్రతిదీ సృష్టిస్తారు. భారతదేశంలో ఇవోరీ కార్వింగ్ ప్రత్యేకంగా కేరళ దేవాలయాల్లోని ప్రసిద్ధ ఇవోరీ చెక్కడాలు, ముఘల్ ప్రేరేపిత డిజైన్లు, పూల ప్యాటర్న్స్ మరియు అరబెస్క్స్ ఇది మన భారతదేశానికి ఉన్న గొప్పతనం. ఏనుగు దంతాల శిల్పకళ మన భారతదేశపు కళా వారసత్వానికి ఒక దివ్యమైన గుర్తుగా నిలిచింది. ఆ కళను మనం గౌరవించాలి. దంతాల శిల్పకళ అనేది కేవలం ఒక పురాతన కళ మాత్రమే కాదు, అది మన పూర్వీకుల సృజనాత్మకతకు, భక్తికి మరియు రాజసిక జీవనశైలికి ప్రతిబింబం.
వేల సంవత్సరాల క్రితం శిల్పకారులు దంతాలతో తయారుచేసిన విగ్రహాలు, ఆభరణాలు, ముద్రలు మరియు అలంకార వస్తువులు వారి అద్భుతమైన నైపుణ్యాన్ని మనకు తెలియజేస్తాయి. అయితే, ఈ కళ మనకు ఒక ముఖ్యమైన బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ప్రకృతి మరియు వన్యప్రాణుల సంరక్షణ ఎంత అవసరమో ఈ చరిత్ర మనకు బోధిస్తుంది. నేడు దంతాల శిల్పకళను మనం ప్రశంసించాలి కానీ, అదే సమయంలో నైతిక విలువలను పాటిస్తూ జంతు సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. దంతాల శిల్పకళ వంటి పురాతన కళలను అధ్యయనం చేయడం ద్వారా మన గతంతో అనుసంధానం ఏర్పడుతుంది. పూర్వకాల జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాం మరియు నాగరికతల గొప్పతనాన్ని గౌరవిస్తాం. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని పురాతన చరిత్ర కలిగిన వీడియోల కోసం భవ్య యాంటిక్ ఏన్షియన్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.